హలో, వెల్కమ్ టు మన ఛానల్ స్మాల్ బాయ్ 360 డిగ్రీ. పద్మావతి ఇస్ బ్యాక్. పద్మావతి అంటే ఇంతగా ముందు జరిగిన సీజన్లో ఏ సీజన్ మీకు గుర్తుకి తక్కువ వస్తుందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే సీజన్ 5లో బీజే సన్నీ అండ్ ప్రియా గారి మధ్యలో ఫైట్ అండ్ రోబో గారి విఎన్పి ఇవన్నీ పద్మావతి టాస్క్ అని చెప్తే గుర్తొస్తుంది. మీకు ఇవన్నీ అన్నా గుర్తొస్తుందా? సీజన్ 5లో లాగే ఈసారి పద్మావతి టాస్క్ పెట్టారు. సో విఎన్పి ఏమన్నా ఉంటుందా శేఖర్ భాషాది టాస్క్ అయిపోయిన తర్వాత అని మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్లో ఎవరు మీకు బాగా నచ్చారు, ఎవరు మీకు అసలు నచ్చనే లేదు అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ వేసి చూసే స్టార్ట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుద్ది. సో ఎపిసోడ్ స్టార్టింగ్గా మనకి పోయిన ఎపిసోడ్లో స్టాప్ చేసిన కానీ ప్రారంభించారు. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత నిఖిల్ అండ్ యష్మి మధ్యలో జరిగిన ఆర్గ్యుమెంట్ని చూపించారు. దీంట్లో నిఖిల్ క్లియర్గా పాయింట్స్ చెబుతుంటే కానీ ఎస్పీ వచ్చి దాన్ని ఓవర్టేక్ చేస్తూ బాగా గట్టిగా అరుస్తూ క్లాప్ చేస్తూ బిహేవ్ చేస్తుంది. ఇది మళ్ళీ ఎస్మీని పాత ఎస్మీని చూసేలాగే ఉంది. అండ్ ఎస్మీలో ఇవాళ మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అది వీడియో పోను చెప్తా, కానీ ఈ సిచ్యువేషన్లో ఎస్మీ చేసింది తప్పనిపిస్తుంది. అండ్ మన అభయ్ నవీన్ వచ్చి అది నా స్ట్రాటజీ అన్నారు. ఆ స్ట్రాటజీ తప్పు. నేను నిన్న స్టిక్ అయిన దానికే ఇవాళ స్టిక్ అయి ఉందా? నిన్న సోనియా చేసింది కరెక్టు, సోనియా డెసిషనే కరెక్టు. అండ్ అభయ్ నవీన్ దాన్ని అపోజ్ చేస్తూ నేను ఏ టాస్క్ ఆడను అని చెప్పేది చాలా తప్పు. అండ్ అదేలాగా ఈ కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత అభయ్ నవీన్ వాళ్ళ క్లాన్ మెంబర్స్కి చెప్తారు, మీరేం ఫుడ్ వండగాలని, మనకు కావాల్సింది మనం చేసుకుందాం, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటామని క్లాన్ మెంబర్స్కి చెప్తున్నారు. ఈ చెప్పిన వల్ల ఒక ఇష్యూకి ఆద్యం పోసినట్టు అయింది. నెక్స్ట్ వచ్చి విష్ణుప్రియ అండ్ ప్రేరణ మధ్యలో ఫుడ్ కోసం ఒక గొడవ జరిగింది. అదేంటంటే విష్ణుప్రియ ఆకలేస్తుందని ప్రేరణ కాడికి వచ్చింది. ప్రేరణ అప్పుడే దోశలు పోస్తుంది. ప్రేరణ వచ్చి నేను పోసిను, కావాలంటే నేను పోసిన తర్వాత మీరే పోసుకోండి అని చెప్తుంది. ఇక్కడ మణికంఠ వచ్చి ఒక దోశ కదా అడిగింది, తను ఫస్టే వచ్చింది అని పోసిమంటారు. ప్రేరణ ఇక్కడ తనకు నచ్చకపోయినా కానీ ఫస్ట్ నో అన్నా కానీ ఆమె పోషిస్తుంది. ఆ పోషించే టైంలో ప్లేట్లో దోశ వేసేటప్పుడు కొంచెం నార్మల్గా కాకుండా కొంచెం ప్రాబ్లంగానే వేసింది. కానీ అది అంత పెద్ద ఇష్యూ అయ్యేదానికి అక్కడ ఆ స్కోప్ ఏం లేదు. కానీ అది మన విష్ణుప్రియ హర్ట్ అయింది ఆ విషయానికి. అంటే తను కొంచెం ఆరగంటగా పోసింది, ఏదో జైల్లో వేసే ఖైదీ చేసినట్టు వేసింది అని ఫీల్ అయింది. ఫీల్ అయ్యి ఏడుపు స్టార్ట్ చేసింది మన విష్ణుప్రియ. ప్రేరణ ఇంటెన్షన్ అది కాదు, క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళ క్లాన్ ఎద్దు చెప్పేదని పోసినంది అండ్ మళ్ళీ మనసు మార్చుకొని పోషించింది. కానీ ఇక ప్రేరణ ఇంటెన్షన్ కాదు, ప్లేట్ కొంచెం దూరంగా ఉన్న అది చేసింది. కానీ అది విష్ణుప్రియకి అప్పుడే ప్రేరణ నేను చేయను అన్న వల్ల అది విష్ణుప్రియకి తప్పుగా తెలిసింది. అండ్ విష్ణుప్రియ అది హార్ట్కి తీసుకొని ఎమోషనల్ అయింది. కానీ ఇక్కడ మణికంఠ వచ్చి దానికి ఆ నిప్పులో ఇంకొంచెం ఆద్యం పోసినట్టు ప్రేరణదే తప్పు అన్నట్టు మాట్లాడిండు. అది ఎక్స్ప్లెయిన్ చేసేది వచ్చి ప్రేరణదే తప్పుగా ఉందన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసేది. అది వచ్చి కొంచెం ఇంకా ఎక్కువ ఇష్యూ అయింది. అండ్ ఆ ఇష్యూ సార్ట్ అవుట్ ట్రై చేసేవు. అండ్ ప్రేరణ వచ్చి మళ్ళీ విష్ణుప్రియకి తానే దోశ వేసుకొని పొయ్యి ఇచ్చింది, సార్ట్ అవుట్ అయింది. కానీ ప్రేరణ చెప్పింది
మణికంఠకి చిన్న విషయాన్ని పెద్ద చేసింది నువ్వే అని. ఇక్కడ మణికంఠ వచ్చి నేనా నేనా అని ప్రేరణ వెనకే పడుతున్నది. కానీ ఇక్కడ ప్రేరణ ఎప్పుడు సాఫ్ట్గా అమూల్ బేబీలా ఉంది. ప్రేరణ కూడా ఇక్కడ ఫైర్ అయింది, కొంచెం టంగ్ లూజ్ అయింది, షటప్ అవన్నీ మాట్లాడింది. ఇక్కడ ప్రేరణ అలా మాట్లాడకుండా ఉండుంటే బాగుండేది అనిపించింది. కానీ ఈ చిన్న విషయాన్ని నాకు తెలిసిన వరకు మణికంఠ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి అది పెద్ద చేసేదని అనిపించింది. వాళ్ళిద్దరే మాట్లాడుకో ఉంటే స్టార్ట్ అవుతాయేది. ఇక సోనియా కొంచెం నచ్చింది. ఫుడ్ విషయం కాబట్టి మీరు మధ్య ఎంత ఇష్యూ ఉన్నా పర్వాలేదు, పోయి ఫుడ్ దోశ ఇవ్వమని ప్రేరణకి చెప్పింది సోనియా. ఇక సోనియా బాగా నచ్చింది. అండ్ సో ప్రేరణ వచ్చి మా విష్ణుప్రియతో మాట్లాడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ ఇష్యూని. సో ఇక్కడ ప్రేరణ చేసింది తప్పే, కానీ అది అన్ఇంటెన్షనల్గా జరిగింది. అండ్ మనీ ఇన్వాల్వ్ అయిన తర్వాత అది ఇంకొంచెం పెద్దదైందని నా అభిప్రాయం. సీత మాట్లాడుకుంటున్నారు, సీత, విష్ణుప్రియ అండ్ నైనిక మాట్లాడుకుంటున్నారు. మన నిఖిల్ చాలా మారిపోయాడు. ఇక్కడ క్లాన్ హెడ్ వచ్చి మన సోనియానా నిఖిలా అని తెలియటంలా, సోనియానే ఇన్స్ట్రక్షన్ అన్ని ఇస్తుంది అని వీళ్ళు ఆ డిసప్పాయింట్మెంట్ని తెలియచేస్తున్నారు. ఫస్ట్ 2 రోజులు నిఖిల్ ఎలా ఉండేది, ఆ తర్వాత సోనియాతో ప్యాచప్ అయిన తర్వాత ఎలా మారిపోయేది అని సీత వచ్చి మాట్లాడుకుంటున్నారు. అండ్ ఒక్కటి మాత్రం చెప్తుందా, ఈ హగ్గుల కాడి నుంచి అండ్ సోనియా కాడి నుంచి ఎంత దూరంగా నిఖిల్ ఉంటారో నిఖిల్ గేమ్కి అంత మంచిది. లేకుంటే నిఖిల్ గేమ్ సోనియా వల్ల ఖచ్చితంగా చెడిపోద్దని చెప్పాలి. వీళ్ళు టాస్క్లో వచ్చి వీళ్ళు గెలిచిన వల్ల రేషన్లో వీళ్ళకి కావాల్సిన లగ్జరీ బడ్జెట్ని వీళ్ళు తీసుకున్నారు. అండ్ వాళ్ళు ఓడిపోయిన వల్ల కాంతారా క్లాన్కి జనరల్ బడ్జెట్ రేషన్ ఇచ్చారు. దాంట్లో వాళ్ళ రేషన్ని వాళ్ళు కాపాడుకోవాలని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఇక బిగ్ బాస్ కాపాడుకోవాలని అనౌన్స్ చేస్తే దొంగతనం చేయొచ్చు అన్నట్టే కదా. ఆలోచించండి. నెక్స్ట్ డే బంగారు కోడి పిట్ట వచ్చినంది పాప అని పాట వేసారు. మన పద్మావతి ఎంట్రీ తర్వాత ఈ పద్మావతి 2.0గా ఈ టాస్క్ పెట్టారు. ఈ టాస్క్లో వచ్చి ఎవరు ఎక్కువ గుడ్లు కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్ అయినట్టు. అండ్ ఈ టాస్క్ ముందు బిగ్ బాస్ వచ్చి అనౌన్స్ చేస్తారు, 14 అవర్సే మీకు ఈ వీక్ ఫుల్గా కుకింగు. 14 అవర్స్కి ఒక రోజుకి ఎన్నిసార్లు అయినా కుక్ చేసుకోవచ్చు, కానీ వీక్ ఫుల్గా 14 అవర్సే మీకు కుకింగ్. అంటే వీళ్ళు ఈ 2 క్లాన్స్ డిస్కస్ చేసుకొని ఒకేసారి కుకింగ్ చేద్దాము అన్నట్టు మాట్లాడుకుంటుంటారు. టాస్క్ మొదలైనప్పుడు ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. వాళ్ళకి ఏదో ఒక పద్మావతి అడిషనల్ బెనిఫిట్స్ ఇస్తానని అనౌన్స్ చేసింది. అండ్ ఫస్ట్ టాస్క్లో ఆడేటప్పుడు ఈ టాస్క్లో వచ్చి కాంతారా టీము ఓడిపోయింది. అండ్ ఎక్కువ కలెక్ట్ చేసింది వచ్చి నిఖిల్ టీం డిఫెన్స్ బాగా పెట్టుకున్నారు. అండ్ బాగా కొలాబరేషన్తో బాగా కోఆర్డినేషన్తో బాగా ఆడేవని చెప్పాలి. కానీ ఇక్కడ నిఖిల్ టీంలో కొంచెం చాలా వైలెంట్గా బిహేవ్ చేశారు అనిపించింది. ఎస్పెషల్లీ పృథ్వీ వచ్చి ఆ వైలెన్స్లో ఓవర్ డోస్ అయింది అనిపించింది. ఆదిత్య ఓంగా నెక్కు పట్టుకొని అట్టే లాగేడు. అండ్ ఇంకోసారి మణికంఠ నెక్కు పట్టుకొని లాగేడు. ఇక్కడ ఆదిత్య ఓం ఆ కన్సర్న్ రేస్ చేశాడు. గేమ్లో ఇది ఫిజికల్ గేమే, ఖచ్చితంగా తెలిసింది. ఈ గేమ్లో ఫిజికల్ అవ్వద్ది, కానీ ఎంత ఫిజికల్ అవ్వాలో అంత అయితేనే బాగుంటుంది. దానికన్నా ఎక్కువ అయితే అది మిస్టేక్గా అవ్వద్ది. అదే ఇక పృథ్వీ చేసింది. పృథ్వీ లాగేయచ్చు, కానీ ఆ నెక్కుని పట్టుకొని లాగేది అవన్నీ చాలా సెన్సిటివ్ పార్ట్స్. ఆ గేమ్లో ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబుల్? అదే ఆదిత్య కన్సర్న్ రేస్ చేస్తే ఆదిత్య అని వయసులో పెద్దోడు అని కూడా చూడకుండా పోరా అని
రా వేసి పిలవుతాం. ఆదిత్య గారు అప్పుడే చెప్పారు, రా వేసి పిలవకూడదు పృథ్వీ అని. అండ్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడేది, మళ్ళీ మనకి సెన్సార్ వేరే చేశారు. కొన్నిసార్లు నాగార్జున సార్ చెప్పిన తర్వాత కూడా మనకి పృథ్వీ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడేది చాలా వర్స్ట్ బిహేవియర్ అని చెప్పాలి. నెక్స్ట్ ఆ టీంలో ఆడేటప్పుడు మన యష్మి అండ్ ప్రేరణ ఆ టీంలో చాలా బాగా ఆడేవి. అండ్ నబీల్ కూడా చాలా బాగా ఆడాడు. అండ్ యష్మి అయితే బాయ్స్కి తగ్గినట్టు ఫైట్ ఇచ్చింది యష్మిను ప్రేరణను. ఈ ఈ విషయంలో మాత్రం వాళ్ళిద్దరు అప్రిషియేట్ చేయాల్సింది. అండ్ ఈ టీంలో కూడా మన విష్ణుప్రియ ఎక్స్ కోసం చాలా కష్టపడింది. అండ్ నైనిక అండ్ నిఖిల్ బాగా ఆడేది. ఎక్స్ని తీసుకొచ్చేదానికి ప్రొటెక్ట్ చేసేదానికి బాగా ఆడేది నిఖిల్. ఈ టీంలో కోఆర్డినేషన్ బాగుంది. అండ్ నిఖిల్ ఆ టైం గ్యాప్లో కొంచెం ఫిజికల్ అయ్యాడు. ఆ టైంలోనే మన మణికంఠకి ఇంజురీ అయింది. నిఖిల్ వచ్చి కావాలని చేయలే, కానీ మణికంఠని లాగేసే దాంట్లో మణికంఠ వచ్చి వెయిట్లెస్ కాబట్టి ఇట్లా లాగేసిన వెంటనే ఆ తల వచ్చి నాలుగు తగిలి మణికంఠ కింద పడ్డాడు. సో మణికంఠ కింద పడిన తర్వాత గేమ్ పాజ్ చేసాము. గేమ్ పాజ్ చేసిన తర్వాత మణికంఠని మెడికల్ రూమ్కి తీసుకోపోయి మెడిసిన్ ఇచ్చి పంపించారు. ఇక్కడ అభయ్ వచ్చి మణికంఠని నువ్వు గేమ్లో ఆడొద్దు, కొంచెం రెస్ట్ తీసుకో అన్నాను. ఈ ఒక సీన్ని మణికంఠ ఎంత పెద్దగా ఒక ఇష్యూ చేసేదంటే మళ్ళీ సింపతిగా ఆడుతున్నాను మణికంఠ. ఇక్కడ అభయ్ చెప్పింది తప్పే కాదు, అప్పుడే గేమ్ నుంచి ఇంజురీ అయ్యొచ్చు, కొంచెం రెస్ట్ తీసుకో, నువ్వు ఇలాంటి టైంలో గేమ్ ఆడేది సేఫ్ కాదు అని మణికంఠ చెప్తే అది మణికంఠ వచ్చి ఒక ఇదిగా పోర్ట్రే చేయాలి అని చూసేది అనిపిస్తుంది. మణికంఠ ఏది చేసినా తన కంటెంట్కి తన ఇదికి ఎందాక విష్ణుప్రియ ప్రేరణ మధ్య సపోర్ట్ చేస్తున్నాయని అది కూడా కంటెంట్ లాగే నాకు అనిపించింది పర్సనల్గా. తను వాలంటీర్గా అది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి అది చాలా అటు చేయకుండా ఉండాల్సింది. ఇక్కడ కూడా మణికంఠ మంచిగా చెప్తే కానీ మణికంఠ అది తప్పుగా తీసుకొని పోయి బెడ్రూమ్లో ఏదొస్తా, నాకే గేమ్ ముఖ్యం, నాకే గేమ్ ఆడాలి అని చెప్పి మళ్ళీ ఫ్యామిలీని తీసుకొచ్చి నీకు గేమ్ ఆడితేనే నా ఫ్యామిలీ దక్కతారు, నీకు కప్పు కొలవాలి. మణికంఠ మొత్తమైన కప్పు గెలిచేదానికి వచ్చింది, ఇంకెవరు ఆడుకొని పోయేదానికి పిక్నిక్గా వచ్చింది, వాళ్ళుగా కప్పు గెలిచేదానికే వచ్చింది, వాళ్ళుగా ఆడేదానికే వచ్చింది. కానీ ఏదో మణికంఠనే కప్పు గెలిచేదానికి వచ్చింది, అందరూ మణికంఠకి సపోర్ట్ చేయాలన్నట్టు మణికంఠ మాట్లాడుతున్నారు. ఇది చాలా 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 పెద్ద తప్పు. అది చూస్తే ఒక్కసారి మణికంఠ బాగా అనిపిస్తున్నా కానీ ఆ ఇష్యూ ఒక్కసారి తీసుకొస్తే ఓకే అది ఎమోషన్ అనొచ్చు, కానీ ప్రతిసారి కొంచెం కొంచెంగా ఎమోషన్ని బయటికి తీసేటప్పుడు అది మణికంఠ నిజంగానే సింపతి కార్డు యూజ్ చేస్తుందా అనిపిస్తుంది. అదేలాగా నాకెవరు వద్దంటారు, నాకెవరు సపోర్ట్ పర్లేదంటారు, మళ్ళీ పోయి అగ్గులు చేస్తారు, కిస్లు చేస్తారు, మళ్ళీ ఎవరు నాకు వద్దు అంటారు, నేను సోలో అంటారు, మళ్ళీ నా ఫ్యామిలీ నేను గెలిస్తేనే వస్తారంటారు, నా డాక్టర్ కావాలంటారు, నా వైఫ్ కావాలంటారు. చాలా చాలా రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీనే మణికంఠ రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు అనిపిస్తుంది. సో ఈ టాస్క్ అయిపోయేలకి మన శక్తి క్లాన్ కూడా ఎక్కువ గుడ్లు ఉంది. సో శక్తి క్లాన్ ఫస్ట్ టాస్క్ విన్ అయింది. సో ఫస్ట్ టాస్క్ విన్ అయిన తర్వాత శక్తి క్లాన్కి బిగ్ బాస్ అనౌన్స్ చేసింది ఆ కాంతార క్లాన్ నుంచి ఒక్క పర్సన్ని తీసేయాలని చెప్పారు. అక్కడ తీసేసింది ఎవరినంటే మన నబీల్ని తీసేసాడు. ఇది ఒక మంచి స్మార్ట్ మూవీ అని చెప్పచ్చు. అంటే అక్కడ బాగా ఆడేది వచ్చి బాయ్స్లో నబీల్ ఒక్కడే. మణికంఠగా ఆడతాడు కానీ మణికంఠకి ఆ స్ట్రెంగ్త్ లేదు, సన్నంగా ఉన్న వల్ల మణికంఠని ఈజీగా పుష్ చేస్తున్నారు. కానీ నబీల్ వచ్చి చాలా స్ట్రాంగ్ పర్సన్. సో నబీల్ తీసేస్తే
వాళ్ళకి ఈసీ అవద్దని నబిల్ని తీసేశారు. నబిల్ని బిగ్ బాస్ సంచాలకుగా చేశారు. సో ఇంతతో ఈ ఎపిసోడ్ అయింది గాయస్. రేపు ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. నిన్నటి ఎపిసోడ్ని ఆల్రెడీ కార్డ్స్లో ట్యాగ్ చేసి పెట్టా, ఆ వీడియోని చూడండి. మన ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.